వర్క్స్ అనేవి శాంక్షన్ అయ్యాయి. గతంలో స్టాండింగ్ కమిటీ ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. కౌన్సిల్ని ఆమోదించి ఈరోజు సిసి రోడ్స్ అలాగే ట్రైన్ కూడా మనకి ఇంకా మనకు వచ్చింది. అది మొత్తం దీని విలువ అంతా కూడా ₹1 కోటి దాదాపు ₹1 కోటి వరకు స్టార్ట్ అయ్యింది. ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే ఇంకా కొన్ని పెయింటింగ్స్ చాలా అవి కూడా త్వరలో ఈరోజు 41వ సుబ్బలక్ష్మి నగర్ ప్రాంతము అలాగే జ్ఞానాపురం ప్రాంతంలో సుమారు ₹1 కోట్ల అభివృద్ధి పనులకు స్థానిక అలాగే లోకల్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. గారు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో చెప్పినట్టుగా ఈ వార్డుకి సంబంధించి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ఈ మంత్లోనే రిలీజ్ చేస్తాం. ఇవాళ డిఆర్సీ మీటింగ్లో కూడా దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఎక్కడైతే ఉన్నాయో పెండింగ్ వర్క్ అన్నీ కూడా ఈ 3 నెలల్లో ప్రతి ఒక్క వర్క్ కూడా శ్మశాన వాటికి దగ్గర నుంచి నేను ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఈ మధ్యకాలంలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా సామాజిక భవనాలు అన్నింటినీ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్నీ కూడా శాంక్షన్ చేస్తాం. నెక్స్ట్ మంత్లో అన్నీ కూడా వర్క్లు అయ్యే విధంగా చేస్తాం. ప్రతి ఒక్కటి ఒక మోడల్గా ఇప్పుడు రోడ్స్ కానీ అన్నీ కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ఖచ్చితంగా చేస్తాం. రానున్న రోజులు ఇంకా అభివృద్ధి పనులు ఉచితంగా చేసి ఇచ్చిన మాట ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉండే విధంగా ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్క పని కూడా చేసి తీరుతామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తాం.